హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ నేను మీకు కోకోనట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు ఎప్పుడైనా ఇంట్లో బద్ధకంగా ఉండి వంట చేయలేనప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసేయండి. ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారు. మరి చూసేద్దామా రెసిపీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు. ఆవాలు చిటపటలాడే వరకు వేపుకొని 2 పచ్చిమిర్చి చీలికలు, 4 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. తర్వాత 1 కప్ తురిమిన కొబ్బరి వేసుకోండి. పచ్చి కొబ్బరి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి. ఇలాగా. ఆ తర్వాత ఒక 2 నుంచి 3 కప్స్ దాకా పొడిపొడిలాడుతూ ఉండాలండి రైస్ తీసుకోండి. ఈవెన్ ఇది మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ బాగా కలబెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని సిమ్లో మగ్గించుకోవాలి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు ఈ రెసిపీ? అయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కింద కమెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.